పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం చినమామిడిపల్లిలో శ్రీమతి నిప్పులేటి హైమావతి బాబ్జీ మున్సిపల్ హై స్కూల్ నిర్మాణానికి 25 సెంట్ల భూమిని ఇచ్చి స్థలదాతగా నిలిచిన శ్రీ నిప్పులేటి హైమావతి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్ నర్సాపురం శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నారాయణ నాయకర్ గారు విచ్చేసి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక ఆయనతో పాటు రాజకీయ ప్రముఖులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
మార్కెటింగ్ వైస్ చైర్మన్ అయిన గంగాధర్ గారు, హెడ్ మాస్టర్ గారు ముందుగా ప్రధానోపాధ్యాయులు అయినటువంటి సూర్యకుమార్ గారిని వారి యొక్క తొలి పలుకులు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. నిప్పులేటి హైమావతి గారు, బాబ్జీ గారి యొక్క కుటుంబ సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారాలు, స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను. మరొక్కసారి స్వాగతం పలుకుతున్నాను. మా పాఠశాల పేరు శ్రీమతి నిప్పులేటి హైమావతి బాబ్జీ. మేము కొంత అసంతృప్తితో ఉన్నామండి. ఈరోజు మా యొక్క కోరిక తీర్చి ఈ విగ్రహం ప్రతిష్ఠించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, సంతోషం తెలియజేస్తున్నాను. అలాగే మా పాఠశాలకి కొత్తగా ఉద్యోగం నిమిత్తం ఉపాధ్యాయులు వచ్చిన వెంటనే వాళ్ళు ఈ పాఠశాలకు రాగానే బాబ్జీ గారి విగ్రహానికి దండ వేయించిన తర్వాత మాత్రమే అటెండెన్స్లో సంతకం పెట్టించారండి. ఎందుకంటే బాబ్జీ గారు స్థలం ఇవ్వకపోతే హైమావతి గారు, బాబ్జీ గారు ఈ పాఠశాల లేదు. ఈ పాఠశాల లేకపోతే విద్యార్థులు ఉంటే, విద్యార్థులు లేకపోతే ఉపాధ్యాయులు కూడా మేము కూడా ఉన్నాం. కాబట్టి కొత్తగా వచ్చిన మన డిఎస్సి వాళ్ళందరికీ కూడా అదేవిధంగా చేసి మేము లోపలికి రానిచ్చామండి. మా పాఠశాలకి క్యాచ్మెంట్ ఏరియా లేదండి. మెయిన్ క్యాచ్మెంట్ ఏరియా అంటే ఈ ఊరు 2 ముక్కలు అయిపోయిందండి. ఈ 2 ముక్కలు అయిపోవడం వల్ల గేట్ అవతల ఉన్న పిల్లలు రావాలంటే చుట్టూ తిరిగి రావడానికి చాలా శ్రమ పడుతున్నారు. అదేవిధంగా మనకి పద్మారేశ్వరి కాలనీ వైవీలంక రోడ్డు దగ్గర ఉండాలి. అక్కడి నుంచి పిల్లలు మనకి ఆటోలో వస్తారండి. సగం చెరువు నుంచి పిల్లలు మనకు వస్తారండి. ఎవరు వచ్చినా ఆ వంతెన దగ్గర దింపేస్తారండి బస్సు. ఇది నర్సాపురం రైల్వే స్టేషన్ వంతెన దగ్గర దింపేస్తారు. ఆ వంతెన దగ్గర నుంచి పిల్లలు బ్యాగులు ముచ్చుకుని రావాలంటే కొంచెం ఇబ్బంది అయ్యి పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే రోడ్డు పక్కన ఉన్న స్కూల్కి పంపడానికి చూస్తున్నారు. అలా కాకుండా ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు కాబట్టి మా యొక్క పాఠశాల నుంచి విన్నపం ఏంటంటే సార్, కాలిబాట వంతెన ఈ ఎదురుగుండా, ఈ రోడ్డు ఎదురుగుండా కనుక కాలిబాట వంతెన వేస్తే ఆటోలు అక్కడ చెప్పగానే వంతెన దాటి ఇటు వచ్చేస్తారు. కాబట్టి అది ఏమైనా వీలు అవుతుందేమో ఒకసారి ఈ రోడ్డు తినగా వంతెన వేసేస్తే సార్, కాలిబాట వంతెన మా విద్యార్థులకి ఏమవుతుంది, ఆటో అక్కడ దింపేస్తే అంటే ప్రత్యేకించి ఆటో అనేసరికి ఎక్కువ డబ్బులు అవుతాయండి. అలా కాకుండా ఆటో అక్కడ దింపేస్తే జస్ట్ మెట్రిక్ వచ్చేయడం పెద్ద కష్టం కాదు. కాబట్టి ఈ సభాముఖంగా ఆ విధంగా చేయవలసిందిగా కోరుతున్నానండి. అదేవిధంగా మా పాఠశాలలో నేను ఈ పాఠశాలకు వచ్చేసరికి 130 మంది స్ట్రెంత్ ఉండేవారండి. ఈరోజు ఆ స్ట్రెంత్ని 250 వరకు పెంచానండి. ఒక విద్యార్థి పెరగడం అంటే చాలా కష్టం అండి ఈ రోజుల్లో. కానీ మేము 250 మంది విద్యార్థులతో ఈ పాఠశాలని అభివృద్ధి చేశామండి. అలాగే ఈ పాఠశాలకి 6 పోస్టులు ఉండేయండి. విద్యార్థులు పెరగడం వల్ల ఈరోజు 14 అంటే మనం కష్టపడడం వల్ల ఒక 8 మందికి ఉపాధ్యాయులకి ఉద్యోగ కల్పన చేయగలిగామండి. ఇంకా మరి మేము అభివృద్ధి చెందాలంటే కాలిబాట వంతుని కనుక మాకు వేస్తుంటే మేము విద్యార్థులు మరింత ఎక్కువ మందిని జాయిన్ చేసుకోవడానికి మేము చేస్తామని చెప్పి సభముఖంగా తెలియజేస్తున్నామండి. అదేవిధంగా హైమావతి గారు అబ్బాయి అయినటువంటి మనకి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉంటారండి. అదేవిధంగా ఆయన బ్రదర్ అయినటువంటి నాయుడు గారు కూడా ఈ పాఠశాలకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తున్నారండి. ఒక 10,000 రూపాయలు ఆగస్టు 15కి బాగా చదివిన వాళ్ళకి ఖర్చు పెట్టమని, ఒక 10,000 రూపాయలు మా ఆటోలో బాగా ఉండేవాళ్ళకి ఖర్చు పెట్టమని చెప్పారు. ఆ విధంగా చేస్తున్నాం సార్. మీకు కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బల్ల వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కొంచెం. నమస్కారం. ఈరోజు చాలా సుదినం. మరి సంకల్పం ఎంత బలంగా ఉంటే ఆ కార్యక్రమం కూడా అంత బలంగా ముందుకెళ్తుందని అనే విషయానికి నిదర్శనమే ఈరోజు ఈ స్కూలు దేదీప్యమానంగా స్కూల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి పిల్లల లోటు లేకుండా స్కూలు దిగ్విజయంగా ముందుకెళ్తుంది. మరి దీని అంతటికీ కారణం హైమావతి గారు. చిన్నమాడపల్లిలో 7th క్లాస్ వరకు ఉండేది, అది కూడా వేరే చోట ఎక్కడో అడ్డుకుండడం జరిగింది. అలాంటి సందర్భంలో అప్పటికి 2 పుష్కరాల ముందు అనంతరామారావు గారు వీళ్ళందరూ కూడా కౌన్సిలర్గా ఉన్న టైంలో హైమావతి గారిని కోరడం జరిగింది. మీరు ఏదైనా స్థలం ఇచ్చినట్టయితే మనం స్కూల్ బిల్డింగ్ కడదామమ్మా అని చెప్పినప్పుడు హైమావతి గారు ముందుకు వచ్చి 10 సెంట్లు స్థలం ఇస్తే అప్పుడు అనంతరామారావు గారు అప్పుడున్న పెద్దలందరూ కూడా సహకరించి దీన్ని 4 రూములు కట్టడం జరిగింది. ఆ సందర్భంలో హైమావతి గారి గుర్తుగా
బిల్డింగ్ పెట్టామని తీర్మానం చేయడం జరిగింది. బిల్డింగ్ హైమావతి గారి పేరు పెట్టాలని. ఆ తదుపరి ఏంటంటే స్కూలు మెట్లు దిగేటప్పటికి మిగతా స్థలం అంతా కూడా ఉండిపోతుంది. తీర్మానం మున్సిపాలిటీలో భవనానికని ఉంది. భవనానికి పెట్టడం వల్ల 30 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ కొత్త భవనం కట్టినప్పుడు వేరే పేరు వచ్చేస్తుంది. అలా కాదు, మీ పేరు ఉండటానికి వీలుగా ఫరెవర్ ఉంటుంది, మనం ఎవరున్నా లేకపోయినా అని చెప్పేసి అన్నప్పుడు నేను నా పేరు గురించి కాదు, మన ఊళ్ళో విద్యా అభివృద్ధి జరగాలి. మన ఊళ్ళో నర్సాపురం మనం చిన్నప్పుడు మన అందరం కూడా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. సుమారు 2 కిలోమీటర్లు వెళ్తేనే కానీ ఏ స్కూల్ వచ్చేది కాదు. మన పిల్లలకి స్కూల్ అందుబాటులో ఉండాలని నేను చేసిన పేరు కోసం కాదు అంటే, అలా కాదమ్మా, మనం చేసిన పనికి గుర్తింపు కూడా అవసరమే. దానివల్ల మిగతా వాళ్ళకి మోటివేషన్ వచ్చి మిగతా వాళ్ళు కూడా అన్ని కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి నేను కోరిన మీదట బాజీ గారు కూడా సరే కానివ్వండిరా, ఏమైనా ఖర్చులు అయితే నేను చూస్తానని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఆ సందర్భంలో అప్పుడు ఇక్కడ మాస్టర్ అంజబాబు మాస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. అప్పుడు ఆయన సలహా తీసుకుని భీమవరం నుంచి రిపోర్ట్ రాయించి ఈ మిగతా సుమారు 22 సెంట్లు స్థలం ఇది. మరి చాలా ఈ వేళ లెక్కేసుకుంటే లక్షలు. అలాంటి స్థలాన్ని వేళ ఈ నర్సాపురంలో చిన్నమాడుపల్లి అంటే రిమోట్ ఏరియా, ఒక మూలలు ఇసిరేసినట్టుగా ఉన్న ప్రాంతానికి మాస్టర్లు కూడా ఎవరు వచ్చేవారు కాదు. ఇక రాజు మాస్టర్ కూడా ఈ స్కూల్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన రిటైర్ అయిపోయారు, ఆయన వచ్చారు, ఆయన కూడా వేదిక మీద పెట్టడం జరిగింది. రాజు మాస్టర్ అంతకుముందు ఉన్న హెడ్ మాస్టర్లు కూడా, రాజు మాస్టర్ అయితే ప్రత్యేకంగా అన్ని తిరిగి సగజెరువు ఎన్ని కూడా తిరిగి స్టూడెంట్స్ని పెంచడం జరిగింది. 120, 180 చేయడం అంటే చాలా కష్టమయ్యేది. అలాంటి సందర్భంలో మేమంతా కూడా కలిసి పనిచేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు హైమావతి గారు మిగతా కూడా ఇచ్చేద్దాం, అయితే సరే నువ్వు చెప్తున్నావు కదా అని చెప్పేసి అన్న తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీలో తీర్మానం పెట్టి గవర్నమెంట్ పరంగా చేసేయాల్సిన ప్రొసీజర్ అంతా అంజబాబు మాస్టర్ చూసారు. అదృష్టం ఏంటంటే అంజబాబు మాస్టర్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఈయన అప్పుడు రిప్లైట్ హైమావతి బాబ్జీ గారు అని పేరు స్కూల్ పెట్టడం జరిగింది. అంటే డిఫరెన్స్ కొంత ఐడియా లేదు మేడం గారు. స్కూల్కే పెడతారు కదా అంటే బిల్డింగ్ పెట్టడం వేరు, స్కూల్ వేరు. బిల్డింగ్లు మారిపోవచ్చు, కొత్త బిల్డింగ్లు రావచ్చు, స్కూల్ నేమ్ మాత్రం ఫరెవర్ ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు మనకు కొంత ఆస్తి ఉంది, నేను ఉన్నంతసేపు నా పేరు ఉంటుంది, నా తర్వాత నా పిల్లల పేరు, ఆ తర్వాత పేర్లు మారిపోతూ ఉంటాయి. పౌర శాసనసభ్యులు యువ నాయకులు బండారు మాధవ నాయుడు గారిని వేదికలకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే ఇవ్వండి. రిప్లైడ్ హైమావతి గారి సంకల్పం ఎంత బలమైందంటే నర్సాపురంలో ఏ హై స్కూల్లో మరి ఈరోజు మరి నిప్పులేటి హైమావతి గారి విగ్రహావిష్కరణకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు, మన ప్రభుత్వ విప్ నాయకర్ గారికి మన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన పొత్తూరు రామరాజు గారికి, అలాగే మన మాజీ ఎమ్మెల్యే గారు బండారు మాధవ నాయుడు గారికి, అలాగే మరి సభకు నమస్కారం. అందరూ కూడా పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మరి నిప్పులేటి వారి బంధువులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మా చిన్నమాడుపల్లి గ్రామ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఆ రోజు ఆవిడ అలాగే ఆ సందర్భంలో మరి బాబ్జీ గారు చెప్పిన మరి కొంతమంది లేడీస్కి ఎంత స్థలం ఇవ్వడం అంటే కొంతమంది ఒప్పుకోరు, కానీ మరి పిల్లలందరూ కూడా మన ఎక్కడ నర్సాపురం వెళ్ళి చదువుకుంటున్నారు, వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఆ రోజు మరి ఇద్దరు కూడా అనుకుని మరి ఎంత చేయటం చాలా ఆనందం. మన గ్రామం జరుగుతుంది. 3 సంవత్సరాల నుంచి కూడా మన సూర్యకుమార్ మాస్టర్ హెచ్ఎంఓ వచ్చిన కాడి నుంచి మన టౌన్లోనే మొదటి స్థానం వస్తుంది, టౌన్లో మొదటి స్థానం వస్తుంది. అలాగే ఇక్కడ వస్తే బాగుంటుందని చెప్పి
ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకున్నప్పుడు చదువుతున్నాను. క్లాస్ స్టూడెంట్ కూడా బయటకు వెళ్ళినప్పుడల్లా ఆ సర్టిఫికేట్ మీద ఇక్కడ ఉన్నట్టే చనిపోయినా కానీ వాళ్ళు చేసిన పని వల్ల ఎప్పుడు కూడా వాళ్ళు గుర్తుంటారు. ఈ స్కూల్ వర్క్ మొదలైపోనండి. అయితే మనది సికింద్రాబాద్ జోన్ నుంచి విశాఖ జోన్కి మారిందండి. మనది ఈ జోన్ మారటం వల్ల పర్మిషన్ మనకి లేట్ అయింది, లేకపోతే ఇప్పటికీ వచ్చేసిందండి. పని మొదలైపోను ఆల్రెడీ మన 10-15 రోజుల్లో వర్క్ మొదలు పెట్టేస్తారు. హెచ్ఎం గారు ఇందాక అడిగారు, గోడ కట్టడం వల్ల పిల్లలు అలా 3 కిలోమీటర్లు. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మీకు అటువంటి ఇబ్బంది ఉండదండి. మనకి సరిపల్లి నుంచి కూడా మనకి ఇటు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా అది కూడా సాధించాం మనం. అన్ని విధాలా కూడా ముందుకు వెళ్తున్నాం. అలాగే మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కౌన్సిలర్ బల్ల వెంకటేశ్వరరావు గారికి, మన ముఖ్య అతిథి మన గౌరవనీయులు విప్పు నాయకర్ గారికి, మాజీ శాసనసభ్యులు మాధవ్ నాయుడు గారికి, అలాగే మన మాజీ కౌన్సిలర్ మన బాబ్జీ గారికి, అలాగే వేదిక నడిచినటువంటి మన నిప్పులేటి బాబ్జీ గారు కుటుంబ సభ్యులందరికీ, అలాగే ఇక్కడికి వచ్చేటువంటి వారి స్నేహితులకు, వారి బంధువులకు, శ్రేయోభిలాషులకు, ఇక్కడ ఉపాధ్యాయులకు అందరికీ కూడా పేరు పేరున నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా బాబ్జీ గారు నాకు బాగా మంచి స్నేహితులైన, కష్టంలో కానీ సుఖంలో కానీ బాబ్జీ గారితో కూడా నేను చాలాసార్లు ఆయనతోటి మంచి చెడ్డ మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఆయన ఈ పాఠశాలని స్థలం ఇవ్వడంలో కానీ అభివృద్ధి చేయడంలో కానీ ఎంతో కృషి చేశారు వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా. అంతేకాదు వాళ్ళు ఈ వార్డులో కౌన్సిలర్గా నెగ్గినప్పుడు, అలాగే ఈ వార్డు నుంచి తెలుగుదేశం పార్టీకి కష్టంలో కానీ సుఖంలో కానీ అండగా నిలబడిన వ్యక్తులు వాళ్ళు. అలాగే ఈ రోజు వరకు కూడా వారి కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూ వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడుతుంది. అలాగే వారి కుటుంబానికి నాకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున మా అన్నదాంట్లో ఉంటాయని చెప్పని, అలాగే బాబ్జీ గారు వారి దంపతులకు నిజంగా ఈ రోజున విగ్రహం ఏర్పాటు చేసి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా వారి కుటుంబానికి ఆయుష్ ఐశ్వర్యం ఇచ్చి అన్ని రంగాల్లోనే భగవంతుడు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ఆశీర్వదించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. కలెక్టర్ గారు మనకి నర్సాపురంలో ఉండటం మూలంగా ఎమ్మెల్యే గారు ఆ మీటింగ్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఎవరు అన్నిగా భావించద్దు. మిగతా మీటింగ్ మనం మాధవనాయుడు గారు వీళ్ళందరూ పెద్దలు ఉంటారు, మనం కంటిన్యూ చేసుకుందాం. మన ప్రీతం నాయకులు స్థానిక శాసనసభ్యులు శ్రీ బొమ్మడి నాయకర్ గారిని మాట్లాడాల్సింది. అందరికీ నమస్కారం. మరి కార్యక్రమానికి వచ్చినటువంటి చిన్నమావిడిపల్లి గ్రామస్తులు కదా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి పెద్దలు మాజీ శాసనసభ్యులు బండారు మాధవ్ నాయుడు గారికి, మరి పెద్దలు తెలుగుదేశం పార్టీ పుత్తూరు రామరాజు గారికి, మరి స్థానికంగా అంటే మాజీ కౌన్సిలర్ బాబ్జీ గారు, అదేవిధంగా బల్ల వెంకటేశ్వరరావు గారికి, మరి వేదిక ప్రజలకు, మరి ముఖ్యంగా మరి మా చిన్నారులందరికీ కూడా, స్టూడెంట్స్ అందరికీ కూడా, విద్యార్థి అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున మరి ఏదైతే శ్రీమతి నిప్పులేటి హైమావతి బాబ్జీ గారి మున్సిపల్ హై స్కూల్ ఏర్పాటు చేసినటువంటి నిప్పులేటి హైమావతి గారి యొక్క విగ్రహావిష్కరణ మరి ఈరోజు జరగడం కూడా చాలా అది మంచి, ఇవాళ నా చేతుల మీద కూడా జరగడం నేను అదృష్టంగానే భావిస్తున్నాను నేను. ఎందుకంటే మరి ఏదైతే తన సొంత గ్రామానికి చదువు విషయంలో పిల్లలకి మాకు మంచి చదువు అందించాలన్న ఆలోచనతో, మంచి సంకల్పంతో, మరి ఆయన ఆర్థికంగా బలమైన వాడు కాకపోయినా సరే ఉన్న దాంట్లో 10 మందికి ఉపయోగపడాలి, మన గ్రామానికి ఉపయోగపడే విధంగా ప్రత్యేకంగా యువత మంచి చదువుకునే విధంగా కూడా మరి ఈ రోజున ఈ స్థలాన్ని దాదాపు 25 సెంట్లని ఈ రోజున చూసుకుంటా కనుక అది 2 కోట్లన్నర పైనే ఉంటుంది ఈ రోజున వాల్యూ. దాని వాల్యూ అంటే ఈరోజు మనం చూస్తున్న సమాజంలో చూస్తున్నాం, ఎవరికొకరు స్వార్థంగానే వారి కుటుంబాలు చూసుకునే విధంగానే తప్ప కానీ మరి పక్క వారికి సహాయం చేయాలని ఆలోచన చాలా కొంతమంది మాత్రం ఉంటుంది.
అంటే ఇలాంటి ఆలోచన అంటే సేవా కార్యక్రమాలు చాలా విధంగా చేస్తారు, చాలా మంది సేవ చేసే దృక్పథం ఉన్న వాళ్ళు. అంటే విద్యాదానం అంటే ఈ రోజున స్థలం ఇవ్వడం వల్ల ఇప్పుడు సూర్యకుమార్ గారు చెప్పారు, టీచర్ గారు చెప్పారు, స్థలం ఇవ్వడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక స్కూల్ని ఇక్కడ ఏర్పాటు చేసి మరి వారి ద్వారా దాదాపు ఈ రోజు 250 మంది ఇక్కడ చదువుకుంటారంటే మరి ఏదైతే స్థలం దానం చేశారో బాబ్జీ గారు కానీ వారి యొక్క సత్యమణి హైమావతి గారికి కూడా మీ అందరి తరఫున, అదే నర్సాపురం నియోజక ప్రజలందరి తరఫున కూడా వారికి మనం అభినందన తెలియజేసుకుంటాం. ఎందుకంటే వారి కుమారుడు కూడా ఉదయ్ కూడా ఇప్పుడు ఆయనకి ఇదే కలవడం జరిగింది. ఎన్టీఆర్ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, అంటే ఇదే స్ఫూర్తితోటి మీరు ఏదైతే చదువు విషయంలో, ఎందుకంటే చాలా గొప్పది. ఇప్పుడు కొంతమంది అన్నదానం చేస్తారు, అదేవిధంగా వివిధ రకాలైన దానాలు చేస్తారు. అన్ని దానాలు విద్యాదానం చాలా విలువైంది. 10 మందికి చదువు చెప్పే విధంగా యువతని ఏంటంటే రాబోయే రోజుల్లో వారి యొక్క కుటుంబాల తల్లిదండ్రులని పిల్లల ద్వారా ఒక ఉన్నత స్థితికి వెళ్ళే విధంగా కూడా సహకరించినటువంటి హైమావతి బాబ్జీ గారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వారు ఇక్కడ మనలో లేకపోయినా సరే మరి భగవంతుడు వారి కుటుంబాన్ని అన్ని రకాలుగా కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. అంటే నేను బయటికి వెళ్ళాలి, లేకపోతే చాలా విషయాలు మాట్లాడేది ఉంది. మరి ముఖ్యంగా ఏంటంటే చదువు విషయంలో అంటే ఇవాళ మనం ఇక్కడ ఉంది ప్రభుత్వ కళ మున్సిపల్ స్కూల్ దగ్గర మనం ఉన్నాం. ప్రత్యేకంగా దాని మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ కూడా మోడిఫై చేసి, అంటే గతంలో చూసుకుంటే డ్రాప్ అవుట్స్ ఉంటాయి దాంట్లో స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో. ఈ రోజున చూసుకుంటే కనుక గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కూడా అంటే మన నర్సాపురానికి చూసుకుంటే 10th క్లాస్ ఉత్తీర్ణతలో గతంలో 67 పాయింట్స్ ఉంటే ఈ రోజున 78% ఇవాళ 10th క్లాస్ నుంచి మన నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా నిజంగా పాస్ అవడం, అంటే దానికి బాధ్యత తీసుకుంది ఆ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ప్రధాన బాధ్యత తీసుకుని స్కూల్స్ అన్నింటిలో కూడా చూడండి, గతంలో ఒక నాసిరకం భోజనం ఉంటే కనుక మిడ్ డే భోజనాల్లో కూడా ఈ రోజున ఒక మంచి రైస్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పిల్లలకి మంచి భోజన అవకాశం కల్పిస్తున్నారు. మరి చదువు విషయంలో కూడా మోడర్న్ స్కూల్స్ని ఏర్పాటు చేసి ప్రతి క్లాస్కి కూడా ఒక టీచర్ ఉండే విధంగా, గతంలో ఏంటంటే కొన్ని స్కూల్స్లో ఏదో 2-3 క్లాసులు ఉంటే ఒక టీచర్ని చెప్పే విధంగా స్కూల్స్ ఉండి, అలా కాకుండా ఏ క్లాస్ అయితే ఉందో సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్గా క్లాస్కి ఒక టీచర్ని పెట్టే విధంగా మోడిఫై చేసి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూల్స్ అన్ని బాగుపడే విధంగా యువత ప్రత్యేకంగా చిన్నారులందరూ కూడా హై స్కూల్స్లో కూడా చదువుకునే విధంగా చేసిన వ్యక్తి లోకేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి ముందు తెలియజేసుకుంటూ, నేను మరి ముఖ్యంగా చిన్నారులందరికీ కూడా మొన్న చూడండి మీ 10th క్లాస్లో వచ్చినటువంటి స్టూడెంట్స్ ఇద్దరికి కూడా ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ వారందరూ కూడా బాగా చదువుకుని 530+ రావడం వల్ల వాళ్ళందరికీ సన్మానం చేయడం జరిగింది. మీరు కూడా బాగా చదువుకుని మీ తల్లిదండ్రులు ఏదైతే నమ్మకంతో మిమ్మల్ని చదివిస్తున్నారో అదేవిధంగా మీ స్కూల్ టీచర్ కూడా మీకు ఏ రకంగా చదువు చెప్తున్నారో చూసి మీరు బాగా చదువుకుని ఈ స్కూల్కి ఈ ఊరికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా కూడా ప్రతి ఒక్క చిన్నారులు ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నేను నిజంగా అదృష్టంగా భావిస్తూ, గతంలో మాధవ్ నాయుడు గారు కూడా మరి ఏదైతే బాబ్జీ గారిది ఆ రోజున విగ్రహావిష్కరణ చేయడం ఆయన హయాంలో, మరి ఈరోజు నా హయాంలో కూడా మరి ఏదైతే హైమావతి గారిది విగ్రహావిష్కరణ చేయడం కూడా నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమం మనం కూడా భాగస్వామ్యం చేసినందుకు మరి ఎన్టీఆర్ వారి కుటుంబ సభ్యులకి నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెద్దలందరూ ఉన్నారు. గ్రామ చిన్నమావిడిపల్లి ఏంటంటే ప్రత్యేకంగా ఫస్ట్ నుంచి కూడా మాకు అత్యంత దగ్గరగా ఉండే గ్రామం ఇది. తప్పనిసరిగా మీ అందరికీ కూడా నేను మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గేట్ దగ్గర ఉండేది, అక్కడి నుంచి 8th క్లాస్ వెళ్ళాలంటే టౌన్లోకి వెళ్ళవలసి వచ్చేది. అప్పుడు ఇంకా అదే టైంలో మనకి కౌన్సిలర్గా ఉన్నారు మన హైమావతి బాబ్జీ గారు. ఆ టైంలో ఏం చేశారంటే మేడం గారు పిల్లలందరూ అలా వెళ్ళడం ఆవిడకి కొంచెం బాధ కలిగించి ఇక్కడే స్కూల్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఆలోచన చేసి నిప్లేటి హైమావతి బాబ్జీ గారు ఇద్దరు కూడా ఒక మంచి కార్యక్రమానికి అప్పుడే నాంది పలికారు. ఈ స్కూల్కి స్థలం కేటాయించి
పిల్లలందరూ కూడా ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో ముందుగా 10 సెంట్లు స్థలం ఇచ్చారు. సరే అయితే అప్పట్లో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనకి గవర్నమెంట్ వాల్యూ, మన మార్కెట్ వాల్యూ అంటే ఎప్పుడో ఉంటుంది వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ మనకు తక్కువ ఉండేది ఎప్పుడండి, ఇప్పుడు ఎన్ని పెరిగినాయి. కానీ అప్పట్లో 10 లక్షల వాల్యూ ఉంటే కానీ అవదన్నప్పుడు మన బల్ల వెంకటేశ్వరరావు గారు అలాగే కౌన్సిలర్ గారు అందరూ ఆలోచించుకుని ఇంకా స్థలం ఎక్స్టెన్షన్ చేయించుకుంటే కానీ మనకి ఇది పేరు రాదు అని చెప్పేసి మన వెంకటేశ్వర గారు కూడా రోజు నాకు ఒకటే చెప్పారు మేడం, నేను ఆ స్థలం అంత ఎక్స్టెన్షన్ చేయించేలా ఒప్పించాను, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు స్కూల్కి మాత్రం పేరు కంపల్సరీగా రావాలి, మీరు దాని మీదే ఉండండి అని చెప్పి నాకు ఆయన ప్రవహించడం జరిగింది. అప్పుడు ఇంక నేను దీనికి సంబంధించినటువంటి జీవోలన్నీ తీసి అవన్నీ తీసుకుని మళ్ళీ ఇది కలెక్టర్ దగ్గరికి కూడా అప్రూవల్ పంపించి అప్పుడు మన స్థలాన్ని అంతటి కూడా మున్సిపాలిటీకి రాసేస్తారు మన మొత్తం ఈ 22 సెంట్ల స్థలం కూడా. అప్పుడు మేము కూడా ఈ యొక్క పేరుని తీసుకురావడం జరిగింది. నిజంగా వారిద్దరూ కూడా నాకు చాలా బాగా ఆత్మీయులు, ఇప్పుడు కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకునేవారు. అలాగే పాఠశాలకు ఎప్పుడు ఏది వచ్చినా అప్పటి నుంచే, ఇప్పుడు కాదు, ఆ వారసత్వాన్ని మళ్ళీ ఉదయ్ గారు ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు, వారికి కూడా చాలా ధన్యవాదాలు. పాఠశాల ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా నో అన్నది చెప్పేవారు కాదు, ఎప్పుడు కూడా ఎప్పటికీ ఏ విషయం వచ్చినా సరే ముందుండి ఈ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అలాగే బల్ల వెంకటేశ్వరరావు గారి స్కూల్ తీసుకున్నప్పుడు మన మున్సిపల్ స్కూల్లో ఎక్కడ కూడా ల్యాబ్ లేదండి, అసలు ఎక్కడ మున్సిపాలిటీలో ఎక్కడ ల్యాబ్ లేదు. ఆయన ఆ టైంలో నంబర్ 1 ల్యాబ్ మాట నాకు తెలిసి మా జిల్లాలోనే ఉండడు ఏ స్కూల్లో కూడా. అలాంటి ల్యాబ్ని మనకి లైబ్రరీని ఆయన చాలా పర్సనల్గా తీసుకుని ఈ పాఠశాలకి ఇవ్వడం జరిగిందండి. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు మన కౌన్సిలర్ గారు కూడా మాకు ఏ విషయంలో సరే అండదండలో ఉంటూ వారు కూడా మనకి ముందుగా ఈ పాఠశాల అభివృద్ధిలో కృషి చేస్తున్నట్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నెక్స్ట్ మరి ఈ యొక్క పాఠశాలకి ఏ విధమైనటువంటి అవసరాలు వచ్చినప్పుడు కూడా మరలా ముందు కూడా ఉదయ్ గారిని ఇదే విధంగా వారి సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. సభాధ్యక్షులకు, వేదికను అలంకరించినటువంటి పెద్దలకి అందరికీ కూడా ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుచుకుంటూ, ఈ పాఠశాల మేము ఇక్కడ 2011వ సంవత్సరంలో ఇక్కడ వచ్చేటప్పటికి 110 మంది రోగులతో ఉండగా అప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ ఉపాధ్యాయులు అంతా కలిసి ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి స్టేషన్పేట అయినా, సరిపల్లి అయినా, ఇటు సగం చెరువు, అలాగే ఇటు మన కాలనీ, శ్రీహరిపేట, లాగుపేట, ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరినీ కూడా 6వ తరగతిలోకి వారిని తీసుకురావడానికి మేము చాలా ప్రయత్నం చేసాం. ముఖ్యంగా పేద వర్గాల వాళ్ళు పిల్లలు ఎక్కువ మంది ఉండటంతో వారికి మేము వేసవి కాలంలోనే ఏప్రిల్ మే నెలలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళి 5వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులకి అందరికీ కూడా 15 నోట్బుక్స్ కట్టలు కట్టేసి వాళ్ళ ఇంటి దగ్గరికి ఇచ్చి స్కూల్ రీఓపెనింగ్ అయిన వెంటనే మా పాఠశాలకు రండి అని చెప్పేసి చెప్పారు. తల్లిదండ్రులు పర్లేదు సార్ తర్వాత తిరిగాను, లేదమ్మా మీరు మీ పిల్లల్ని మా పాఠశాలలో చేర్పించండి, అలాగే విద్యాపరంగా కూడా మేము అభివృద్ధిని చూపిస్తామని చెప్పేసి చెప్తే ఆ రకంగా తల్లిదండ్రులంతా కూడా సహకరించి ఈ పాఠశాలలో మరి చేర్పించడం జరిగింది. ఆ విధంగా 130 మంది ఉన్నటువంటి పిల్లల్ని అప్పట్లో కటకశెట్టి నారాయణరావు గారు, నేను, అలాగే గిడుగు శ్రీనివాస్ గారు, ఈ పాఠశాలలో పనిచేసినటువంటి టీచర్స్ అనేక మంది అందరూ కూడా వర్షాన్ని ఎండని కూడా లెక్క చేయకుండా స్కూల్ రీఓపెనింగ్ అయిన తర్వాత కూడా సగం చెరువు ప్రాంతాల్లో, సరిపల్లి ప్రాంతాల్లో కూడా తిరిగి ఇక్కడ సుమారు 210 మంది పిల్లల్ని ఆనాడు చేర్పించడం జరిగింది. అయితే డ్రాప్అవుట్స్గా 10-12 మంది డ్రాప్అవుట్స్ ఉండేవారు. ఆ విధంగా 200 పైబడి పిల్లల్ని మాత్రం ఈ పాఠశాలలో చేర్పించి ఈ పాఠశాల రూల్ని పెంచడం జరిగింది. అలాగే మరి విద్యార్థులకి అందరికీ కూడా
వేసవికాలంలో బుక్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది అలాగా మనం సరిపల్లి ప్రాంతాన్ని కూడా మరి విస్తరించడంతో సుమారు పుస్తకాలు తీసుకున్నట్టు ప్రతి విద్యార్థి కూడా పాఠశాల వచ్చి జాయిన్ అయ్యేవారండి. ఆ విధంగా రెగ్యులర్గా పాఠశాలకు వచ్చేటట్టు చేసి ఈ రోల్ని పెంచడం జరిగింది. తర్వాత ఈ పాఠశాలకి మా యొక్క అదృష్టం ఏంటంటే మన పాఠశాలకి సుమారు 29 లక్షల రూపాయలు నాడు నేడు గ్రాంట్ వచ్చింది. ఆ నాడు నేడులో అదే టైంలో మరి కోవిడ్ టైం అవడంతో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే లేబర్ వచ్చి పని చేయడం కానీ, స్కూల్స్ సెలవు, పిల్లలు వచ్చేవారు కాదు, టీచర్స్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవారు. కానీ ఇక్కడ మాత్రం 20 మంది లేబర్ పనిచేస్తూ ఉండేవారు. నేను అలాగే ఇంకో మాస్టర్ని సహకారం తీసుకుని ఆ నాడు నేడు పనులన్నీ పూర్తి చేసి ఈ పాఠశాలకి ఒక చక్కటి మరి రూపం వచ్చేలాగా మరి కృషి చేయడం జరిగింది. అందుకే నిప్పులేడి ఈ పాఠశాలకి పూర్వకాలంలో లెనిన్ హై స్కూల్ లాంటి పాఠశాలకి దాతలు స్థలాలు ఇచ్చున్నారు. అప్పట్లో మరి ఎక్కువ విలువ స్థలాలు ఉండేవి కాదు. కానీ ఆ దాతలు మరి ఉన్నటువంటి దాంట్లో స్కూల్కి స్థలాలు ఇచ్చారు. కానీ విలువ పెరిగిన తర్వాత దాని యొక్క విలువ లక్షలు కోట్లు అయిన తర్వాత కూడా మరి నిప్పులేటి హైమావతి బాబ్జీ గారు అప్పుడు ఉదారంగా ఈ పాఠశాలకి ఇంత స్థలాన్ని ఇవ్వడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇటీవల కాలంలో మరి మన ప్రాంతంలో ఎక్కడ కూడా ఇంత దాతృత్వంతో ఇంత మరి విలువైనటువంటి సైట్ ఇవ్వడం అనేటువంటిది జరగలేదు. మరి ఈ పాఠశాలకి ఇక్కడ పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థుల యొక్క చదువుకునేటువంటి అదృష్టం మరి ఈ పాఠశాలకి ఆ కుటుంబం కల్పించినటువంటి చాలా మరి సంతోషం. ఈ విధంగా నాడు నేడులో వచ్చినటువంటి గ్రాంట్స్ ఈ పాఠశాలకి ఒక చక్కటి మరి రూపుని మరి ఇవ్వడం జరిగింది. అలాగే వారి యొక్క పేరు కూడా శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశంతో మన నరసాపురం మండలంలో కానీ మొగల్తూరు మండలంలో కానీ ఏ మండలంలో లేని విధంగా వారి యొక్క పేరు చిరస్థాయిగా ఉండాలని చెప్పేసి సుమారు 50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఆర్చ్ పెట్టి స్టీల్ లెటర్స్ కూడా పెట్టి శ్రీమతి నిప్పిరెడ్డి హైమావతి బాబ్జీ మున్సిపల్ హై స్కూల్ అని చెప్పేసి పేరు శాశ్వతంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటువంటి అభివృద్ధికి సంబంధించిన విషయాలు అనేక చేసి అప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ మేమందరం సహకారంతో బాగా మరి చేయడం జరిగింది. తర్వాత సోమనాయుడు గారు మాట్లాడాల్సింది. సభకు నమస్కారం. ఈరోజు ఈ సభా వేదికను అలంకరించిన పెద్దలందరికీ ప్రత్యేకంగా నా అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సభకు ఇచ్చేసిన అందరికీ పేరు పేరున నా అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కూడా జయరామస్వామి నాయుడు అండి. నేను హైమావతి కంటే పెద్ద అతన్ని. నా తర్వాత హైమావతి, తర్వాత మా గాయత్రి, మేము నలుగురు సంతానం. అయితే ఇక్కడ చిన్న విషయం చెప్పదలుచుకున్నాను, మన ఎమ్మెల్యే గారు కూడా వినాలి. నా చిన్నప్పటి నుంచి ఎలిమెంటరీ స్కూల్ కాడి నుంచి కాలేజీ వరకు ఇక్కడే చదివాను. నా ఎలిమెంటరీ స్కూల్ చదివినప్పుడు మా చిన్నమామిడిపల్లి గ్రామంలో చిన్న స్కూల్ ఉండేది. తర్వాత మాది 5వ తరగతి అయ్యాక నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, అప్పుడు మాకు ఆల్టర్నేటివ్ లేక బహుశా టైలర్పేట స్కూల్ అంటారు, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు. టైలర్పేట స్కూల్ అక్కడ 6-7 చదివేవాడిని. ఇదంతా 1964 ఆ ప్రాంతం అనుకుంటా. అప్పుడు చాలామంది కూర్చుంటారేమో. 6-7 చదవటానికి టైలర్పేట స్కూల్లోనే చదివేవాడిని. తర్వాత 7th అయిపోయాక ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ టైలర్ హై స్కూల్లో 8th, 9th, 10th చదవాల్సి వచ్చింది. అంటే అప్పుడు 10th వరకు వెళ్ళాలంటే నర్సాపురం రోజు మేము అక్కడ నడుచుకుంటూ వెళ్ళి మామిడిపల్లి, అప్పుడు కొత్త వంతెన కూడా లేదండి, పాత వంతెన ఉంది కదా, పాత వంతెన నుంచి తిరిగి అలా టైలర్ హై స్కూల్ వరకు అంత దూరం రోజు నడుచుకుంటూ వెళ్ళేవాడు. అంత శ్రమపడవలసి వచ్చింది. అలాంటి గ్రామంలో ఇప్పుడు చక్కగా హై స్కూలు ఇవన్నీ రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. తొందరలో ఇది జూనియర్ కాలేజీ కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. మీ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ, కొద్దిగా కౌన్సిలర్ గారు, మా వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూరుకుని తొందరలో జూనియర్ కాలేజీ కూడా వస్తే బాగుంటుందని అందరి ముందు నేను ఆశిస్తున్నాను. తర్వాత ఇంకో సందర్భంలో ఇది ఒకటి చెప్పాలి. ఈ ఆస్తులన్నీనండి మా బల్లా రామస్వామి నాయుడు గారు, అంటే మా తాతగారు, మా అమ్మ తండ్రి గారు యాక్చువల్గా
ఇవన్నీ మా మామయ్యలో అందరూ వాటాలండి. దీంట్లో ఇది మా ప్రత్యేకంగా మా అమ్మగారికి వచ్చిన వాట ఈ ప్రాంతం. అయితే కొన్ని సందర్భాల్లో ఇది మా హైమావతి గారికి అలాగే సేల్ చేయడం జరిగింది. తర్వాత అది మా దగ్గర నుంచి మా హైమావతి వాళ్ళకి వచ్చింది. మా హైమావతి చాలా పెద్ద మనసుతోటి ఈ స్కూల్ గురించి ఈ స్థలం దానం చేసింది. ప్రత్యేకంగా మా హైమావతిని నేను ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఇప్పుడు ఆవిడ ఈ స్థలం ఇవ్వకపోతే ఈరోజు ఈ స్కూలు లేదు, మళ్ళీ మామూలుగా మనం నరసాపురం వెళ్ళడం ఇవన్నీ జరిగేదేమో. ఈ స్కూల్ ఇచ్చి ఇంత అభివృద్ధి చేసిన మన కౌన్సిలర్ గారు, వెంకటేశ్వరరావు గారు, ఎమ్మెల్యే గారు, వీళ్ళందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు. మెయిన్గా హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, ఇంకా టీచర్స్ చాలా కృషి చేసి ప్రత్యేకంగా నేను హెడ్ మాస్టర్ గారు మరి సూర్యకుమారి గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆవిడ కృషి చాలా ఉందని విన్నాను నేను. ఆ వినటం వల్ల ఈరోజు చిన్నమావిడిపల్లి స్కూలు నరసాపురం మొత్తానికి ఫస్ట్ వచ్చిందంటే ఇంత అభివృద్ధిలోకి వచ్చి చిన్నమావిడిపల్లి స్కూలు ఒక రికగ్నిషన్ వచ్చిందంటే బికాజ్ ఆఫ్ హెడ్ మాస్టర్ సూర్యకుమారి గారు అండ్ అదర్ టీచర్ స్టాఫ్ అండ్ అదర్ టీచర్స్. థ్యాంక్ యూ అండి మేడం గారు. మీరు ఇలాగే కంటిన్యూ చేయాలి. ఇంకా మా స్కూలు ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. మీరు ఈరోజు మన ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, నాయుడు గారు వీళ్ళందరూ రావడం చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషల్లీ మా హైమావతి విగ్రహం ప్రతిష్టకు వచ్చి ఈ సభని మీరందరూ మా గ్రామస్తులు, పిల్లలు వీళ్ళందరూ సహకరించినందుకు పేరున మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్తే. మాధవనాయుడు గారు మాట్లాడే ముందు పెద్దలు కల్లి వీరభద్రం గారు మాట్లాడాల్సింది. నమస్కారం. ఇద్దరు వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. వేదికలు నిర్మించిన పెద్దలందరికీ నా నమస్కారం. నేను ఏదో 2 మాట్లాడేసి మాట్లాడేద్దామని అనుకుంటున్నాను. లిపలేటి నరసింహమూర్తి గారు మహాలక్ష్మి గారు సంతానంలో పెద్ద కుమారుడు లిప్పలేటి నాగ బలరామమూర్తి అనే బాబ్జీ. ఆ బాబ్జీ భార్య హైమావతి గారు. హైమావతి గారు ఈరోజు ఈ స్థలం ఇచ్చారు కనుక ఇక్కడ ఈ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం అందరం సమక్షంలో మీటింగ్ పెట్టుకోవడం, ఈ ఏర్పాట్లు చేసుకోవడం ఇవన్నీ కారణం ఏంటంటే ఆవిడ ఈ స్థలం ఇవ్వడం వల్ల, ఈ హై స్కూల్ ఏర్పడ్డది జరిగింది. తర్వాత ఈ ప్రధాన ఉపాధ్యాయులు గారు చెప్పారు ఈ ఊరు 2 భాగాలు అయిపోయిందని చెప్పేసి. అప్పుడు నేను అనుకునేవాడిని 2 భాగాలు అయిపోయిన మాట కరెక్టే, అయితే స్ట్రెంగ్త్ తగ్గిపోద్ది అనుకున్నాం. కానీ ప్రధానోపాధ్యాయులు గారి వల్ల, ఉపాధ్యాయుల వల్ల వాళ్ళ కష్టం ఫలితంగానే ఈరోజు ఈ స్కూల్ దినదిన ప్రవర్తమానమై ప్రకాశించడం జరిగింది. మరి ఈ స్కూలు మామూలుగానే చిన్నమూలే కాదు, మొత్తం నరసాపురం ఉన్న మున్సిపల్ స్కూల్స్ అన్నింటిలోనూ బీటౌట్ చేసి పైకి వచ్చింది. మన ప్రథమ స్థానంలో నిలబెట్టారు స్కూల్ని. ఈ స్కూల్లో ల్యాబొరేటరీ అంటే అన్ని స్కూల్స్లోనూ ఉండవు. ఇప్పుడు ఈ స్కూల్లో ల్యాబొరేటరీ కూడా ఉందంటే చాలా నాకు ఆనందంగా ఉంది. తర్వాత ఏంటంటే చెప్పుకోవాల్సింది హైమావతి గారి గురించి. హైమావతి గారు కౌన్సిలర్గా చేసినప్పుడు చాలా పనులు చేశారు. తర్వాత ఈ ఊరు మామూలుగాను మున్సిపాలిటీ అయిన తర్వాత ఇప్పటి వరకు అయిన కౌన్సిలర్లు చాలామంది కౌన్సిలర్లు చూశాను నేను. కానీ ఈ కౌన్సిలర్లు ఇప్పటి వరకు నెంబర్ 1 స్థానంలో ఊరిని నిలబెట్టిన స్థానంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టింది అడ్వకేట్ మన బళ్ళ వెంకటేశ్వరులు గారు అని చెప్పుకోవాలి. ఈ బళ్ళ వెంకటేశ్వరులు గారు ప్రథమ స్థానంలో ఈ ఊళ్ళో కావాల్సిన డ్రైనేజీ ఏంటి, తర్వాత నీటి సౌకర్యాలు ఏంటి, రోడ్లు ఏంటి, అన్ని విషయాలు చాలా కష్టపడి ఆయన చేయించాడు. ఆయన తర్వాతే మన హైమావతి గారిని చెప్పుకోవాలి. హైమావతి గారిని చెప్పుకోవాలంటే ఇంకోటి
హైమావతి గారు 2వ స్థానంలో నిలబెట్టారు. కానీ హైమావతి గారు 2వ స్థానం నిలబెట్టారు. కానీ ఆవిడ మామూలు ఇది స్కూల్కి బిల్డింగ్లు ఇవ్వటం, స్కూల్కి స్థలం ఇవ్వటం, స్కూల్ కట్టించడం, చేయడం, దాన ధర్మాల్లో ఆవిడ ఫస్ట్ అని చెప్పుకోవాలి. మనం దాన ధర్మాల్లో ఆవిడ చాలా ఫస్ట్ అని చెప్పుకోవాలి. తర్వాత సోషల్ వర్క్ చేయడంలోనేమో ఫస్ట్ ఏమో మన మళ్ళీ వెంకటేశ్వర గారు ఈ విధంగా ఈ ఊరిని చాలా వృద్ధిలో తీసుకొచ్చారు. చాలా సంతోషం. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఫోటో పెట్టుకుంటున్నాం, ఒక విగ్రహం పెట్టుకుంటున్నాం అంటే ఆ వ్యక్తి యొక్క గుణగణాలు, పేరు ప్రఖ్యాతులు, ప్రతిష్ట అన్నీ బాగుంటేనే విగ్రహం అనేది పెట్టుకుంటాం. ముందు చిన్నమామిడిపల్లి గ్రామంలో విగ్రహం పెట్టామంటే ఇప్పుడు మొట్టమొదట బాబ్జీ గారి విగ్రహం పెట్టాము. తర్వాత ఇప్పుడు హైమావతి గారి విగ్రహం పెట్టాము. విగ్రహం పెట్టడం అంటే తేలికమే కాదు. ఏంటంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టామంటే ఆయన రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతం ఉన్నాయి కాబట్టి ఆయన విగ్రహం పెట్టాం. ఇప్పుడు ఈవిడి మన గ్రామంలో ఈ విధంగా చేసుకొచ్చినందుకు గాను మన గ్రామంలో విగ్రహం పెట్టామంటే మొట్టమొదటగా కొన్ని 100 సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉంది అంతాను. కానీ ఈ గ్రామంలో మొట్టమొదటి విగ్రహం పెట్టింది బాబ్జీ గారి విగ్రహం, తర్వాత హైమావతి గారి విగ్రహం అని. ఈ విగ్రహం పెట్టాలంటే చాలా కష్టం. ఎన్నో కష్ట నష్టాలు అన్నీ ఓర్చుకుని ఆవిడికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కాబట్టి విగ్రహం పెట్టగలిగాము. ఈ గురించి మాట్లాడుకున్నాం. పైడికొండల శ్రీరామూర్తి గారు ఎస్పీ చేశారు. మన గ్రామస్తుడు ఎస్పీ గారు 50,000 రూపాయలు ఇచ్చి, ఆయన చదువుకునే టైంలో నాకు గురువుగా బల రామదాస్ గారు ఉండేవారు. ఆయన పేరు మీద 50,000 ఇచ్చి ఈ ల్యాబొరేటరీ పెట్టించడం జరిగింది. అది ల్యాబొరేటరీ పెట్టడానికి కారణం ఆయన ఇచ్చిన ఆర్థిక సహకారం పైడికొండల శ్రీరామూర్తి గారు. అలాగే లైబ్రరీ పెట్టడానికి కారణం బళ్ళ చంటి గారు. అలాగే డైనింగ్ హాల్ కట్టడానికి కారణం పూలకృష్ణ అంటాం బల్లకృష్ణ గారు. అలాగే గ్రామస్తులందరూ సహకరించబట్టి ఇంత అభివృద్ధికి ఈ స్కూల్ దోహదపడిందని చెప్పి వారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఒకే ఒక్క నిమిషం మాట్లాడాలి. మాధవనాయుడు గారిని. థ్యాంక్ యూ సార్. ఈనాటి సభాధ్యక్షులు అలాగే వేదిక పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటే, వేదిక పెంచున్న గ్రామస్తులకు అలాగే పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందికి, విద్యార్థులందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఎంతో ఒక స్ఫూర్తిదాయకమైన విషయం ఈ రోజునే బాబ్జీ గారి యొక్క హైమావతి గారికి విగ్రహావిష్కరణ చేయడం అంటే. మరి ఈ రోజుల్లో చాలా మంది సంపాదిస్తున్నారు, చాలా మంది ఆశపడుతున్నారు. కానీ ఈ మీద దాతృత్వం కలిగిన వ్యక్తి ఆ రోజు బాబ్జీ గారు చాలా దయగలిగిన వ్యక్తి. అంతో స్ఫూర్తితోటి కూడా హైమావతి గారి ముందుండి మరి పాఠశాలకి 25 సీట్లు ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. వారిద్దరూ కూడా ఒక సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు. మరి ఆ విధంగా ఏంటంటే ఈ రోజున పాఠశాల ఎంత ఈ విధంగా తీసుకురావడం ఎంతో ఇది. మరి అదేవిధంగా నా టైంలో మరి మాధవనాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వారు ఈ పాఠశాలకు అనేక నిధులు కూడా ఏర్పాటు చేసి కూడా వారు కూడా సహకరించారు. మరి బళ్ళ వెంకటేశ్వర గారు అంటే ప్రతిసారి కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని నిధుల గురించి ఎంతో కృషి చేసి మరి పాఠశాలకి అలాగే ల్యాబ్ కానీ లైబ్రరీ కానివ్వండి అన్ని వస్తువులు కూడా ఎంతో కృషి చేసేవారు బాగా ఉండి. అలాగే పాలూరు బాజీ గారి టైంలో కూడా మరి ఎంతో చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఆయన ఎంతో బాగా సహకరిస్తున్నారు. ఈ పాఠశాల సిబ్బంది మరి సూర్యకుమార్ మేడం గారు ఇచ్చారంటే ఒక క్రమశిక్షణ గల మంచి ఉపాధ్యాయులుగా, అలాగే అంజబాబు గారి టీం అంతా కూడా పాఠశాల భవిష్యత్తు ముందు మంచి పేరు పెద్దలు తీసుకురావాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గారు కాబట్టి థ్యాంక్ యూ అన్నారు. డాక్టర్ గారు ధన్యవాదాలు. అలాగే ఇంకొక పేరు మర్చిపోయాను. కొడవడు సురేష్ గారు మన ఓఎన్జీసీ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, నేషనల్ స్థాయికి మన గ్రామం నుంచి ఎదిగిన వ్యక్తి. ఆయన సహకారంతో వాటర్ ఫిల్టర్, తర్వాత వాళ్ళ నాన్నగారి పేరు మీద 5,000 రూపాయలు ఖర్చు పెట్టి 100 స్టీల్ కంచాలు ఇవ్వడం జరిగింది. అలాగే మన ఎదురుగా కనపడే టాయిలెట్స్ కూడా ఆయన సహకారంతో నిర్మించడం జరిగింది. ఆయనకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. 3 రూమ్లే ఉండి ఆ చివరి రూము ఆయన సమక్షంలోనే ఈ రోడ్డు శంకుస్థాపనకి వెళ్ళినప్పుడు ఆయన తీసుకొచ్చి మనం పైన గదికి అప్పట్లో 6 లక్షల రూపాయలు ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే బాత్రూమ్లు కూడా వెనకాల బాత్రూమ్ కట్టిన సందర్భం కూడా మాధవనాయుడు గారి సమక్షంలోనే ఆయన సహకారంతో వెనకాల లేడీస్ టాయిలెట్స్ కూడా కట్టడం జరిగింది. ఆయన కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన మాట్లాడాల్సింది కోరు.
శ్రీమతి నిప్పులేటి హైమావతి గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సభాధ్యక్షులు వహించినటువంటి సోదరులు మాజీ కౌన్సిలర్ బల్ల వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా మన తాజా మాజీ కౌన్సిలర్ సోదరులు పాలూరు బాబ్జీ గారికి, మన హెచ్ఎం గారి యొక్క స్కూల్ హెచ్ఎం గారికి, అదేవిధంగా వేదిక నెలకొల్పినటువంటి గ్రామ పెద్దలకు, మన నిప్పులేటి హైమావతి బాబ్జీ గారి యొక్క కుటుంబ సభ్యులకు, ఇక్కడ విచ్చేసినటువంటి టీచర్స్, ఇక్కడ ఉన్నటువంటి యొక్క స్కూల్ టీచర్స్కు, విద్యార్థులకు, విచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఇవాళ ఒక మంచి కార్యక్రమం, మన హైమావతి గారి యొక్క విగ్రహావిష్కరణకి ఇక్కడ పాల్పంచినటువంటి అవకాశం, అందులో భాగస్వామ్యటువంటి అవకాశం కల్పించినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను వినేవాడిని ఎక్కువగా నిప్పులేటి బాబ్జీ గారి యొక్క కుటుంబం గురించి. మా నాన్నగారు కూడా, ఎందుకంటే మాది కూడా పక్క గ్రామమే కాబట్టి, సరిపల్లి గ్రామమే కాబట్టి చాలా గొప్పగా చెప్తూ ఉండేవారు నిప్పులేటి బాబ్జీ గారి గురించి, వారి యొక్క పద్ధతి గురించి అంతా కూడా చెప్తూ ఉండేవారు. ఒక క్రమశిక్షణ గల కుటుంబం, ఎంతో మంచి పేరు తెచ్చినటువంటి కుటుంబం. అటువంటి యొక్క కుటుంబం వాళ్ళు ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో ఒక స్కూల్ పెట్టాలి, గవర్నమెంట్ స్కూల్ పెట్టాలంటే ముందుగా స్థలం ఇవ్వాలి. స్థలం ఇవ్వాలంటే ఎక్కడ కూడా గవర్నమెంట్ స్థలం ఎక్కడ కూడా లేదు. ఎవరొకరు డొనేట్ చేస్తేనే తప్ప ఇక్కడ స్కూల్ పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఈ యొక్క చిన్నమోడిపల్లి గ్రామం నుంచి అనేక మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వేరే వార్డులోకి వెళ్ళి చదువుకోవడం, లేదంటే నర్సాపురం పట్టణం వెళ్ళి చదువుకోవడం, ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడే చిన్నమోడిపల్లిలోనే చదువుకోవాలంటే కనుక ఇక్కడ ఒక స్కూల్ కట్టించి తీరాలంటే కనుక అక్కడ మన స్థలం ఏదో సమకూర్చాలని చెప్పేసి, అప్పుడు స్థలం సమకూర్చలేనటువంటి పరిస్థితిలో వారి యొక్క సొంత స్థలం దాదాపు 22 సెంట్లు పైన స్థలాన్ని ఇక్కడ కేటాయించి గవర్నమెంట్కి ఇవ్వటం, తద్వారా ఇక్కడ హై స్కూల్, ఇక్కడ స్కూల్ ఇక్కడ శాంక్షన్ అవి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ గల ముఖ్య కారకులు వాళ్ళ నిప్పులేటి బాబ్జీ గారు, హైమావతి గారు అని చెప్పేసి తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళ 22 సెంట్లు పైన అంటే వేల కొద్ది మున్సిపాలిటీలో ఉంది స్థలం అంతా కూడా, దాదాపు 2 కోట్ల పైనే విలువ ఉన్నటువంటి స్థలం అని చెప్పేసి పెద్దలంతా కూడా చెప్తూ ఉన్నారు. అంటే మీరు చూస్తే కనుక ఒక 100 రూపాయలే ఎవరికైనా ఇస్తే కనుక మళ్ళీ ఎప్పుడు ఇస్తాం నాకు 100 రూపాయలు అని అడిగేటువంటి యొక్క పరిస్థితుల్లో జస్ట్ ఇవాళ సమాజం కోసం, ఈ యొక్క ప్రాంత ప్రజల కోసం, ఈ యొక్క ప్రాంత విద్యార్థుల కోసం దాదాపు 2 కోట్ల రూపాయలు స్థలం వాళ్ళు ఇక్కడ కేటాయించడం అనేది నిజంగా చాలా మంచి కార్యక్రమం. వాళ్ళ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎంతో మేలు చేసినటువంటి కార్యక్రమం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. వాళ్ళ యొక్క చిన్నమోడిపల్లి గ్రామమే కాదు, ఇంత పెద్దలంతా కూడా చెప్పినట్టుగా పక్కన ఉన్నటువంటి సరిపల్లి గ్రామం, ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా ఉపయోగపడే విధంగా. ఎందుకంటే మన ఇక్కడే ఇదే స్కూల్లో చదివినటువంటి సరిపల్లి గ్రామ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నాకు చాలా మంది వచ్చారు నా దగ్గరికి. దాదాపు 537 మార్కులు వచ్చినాయి, 600కి 537 మార్కులు వచ్చినాయి, 520 మార్కులు వచ్చినాయి అని చెప్పేసి కూడా వచ్చి నాకు కలవటం జరిగింది. ఎక్కడ చదువుకున్నారంటే ఇక్కడే మన చిన్నమోడిపల్లి మన నిప్పులేటి హైమావతి బాబ్జీ గారి హై స్కూల్లో చదువుకున్నామని చెప్పేసి వాళ్ళు ఎంతో ఇదిగా చెప్తుంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఇక్కడ పక్కనే చిన్నమోడిపల్లి చదువుకుని అంత మంచి మార్కులు చదువుకున్నాను. నిజంగా టీచర్స్ కూడా అభినందనలు. టీచర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా చెప్పడం వల్ల వాళ్ళు అటువంటి మంచి మార్కులన్నీ కూడా పిల్లలందరూ కూడా తెచ్చుకోగలిగారు. చాలా సంతోషం. వేళ బాబ్జీ గారి గురించి కూడా ఇందాక మా మిత్రులు మన కొన్ని శ్రీనివాస్ గారు కూడా చెప్తూ వచ్చారు. మేము ఇందాక ఒకే కారులో వస్తుండగా ఆయన చెప్పి వచ్చారు. అంటే ఆయన వేముల్లో అయినప్పటికీ కూడా ఇక్కడ మామిడిపల్లి గురించి, నిప్పులేటి బాబ్జీ గారి గురించి ఆయన ఎంతో గొప్పగా, ఎందుకంటే అప్పట్లో ఆయన వ్యాపారం ఏదైతే చేసేవారు కొబ్బరికాయ వ్యాపారం, అది అప్పట్లో కొబ్బరికాయ వ్యాపారం భారీ స్థాయిలో చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే మన మార్వాడీస్, మన నర్సాపురంలో మార్వాడీస్ బాగా చేసేవారు. వాళ్ళతో పాటు సమానంగా నిప్పులేటి బాబ్జీ గారు కూడా చేసేవారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆయనతో పాటుగా నేను కూడా చేసేవాళ్ళని బాబ్జీ గారికి ఎక్కడ కూడా చాలా నెక్కర్చిగా ఉండేవారు. డబ్బుల దగ్గర కానివ్వండి, వ్యాపారం దగ్గర కానివ్వండి, చాలా నెక్కర్చిగా ఉండేవారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే అంత మంచి పేరు ఉన్నటువంటి పెద్దలు. చాలా సంతోషం.
నా హయాంలోనే ఆయన యొక్క విగ్రహావిష్కరణ, బాబ్జీ గారి యొక్క విగ్రహావిష్కరణ అప్పట్లో మన హైమావతి గారు అప్పుడు ఆమె సమక్షంలోనే పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, అప్పటి కౌన్సిలర్గా ఉన్నటువంటి సోదరులు మన బల్ల వెంకటేశ్వరరావు గారు, వీళ్ళంతా కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ దురదృష్టవశాత్తు ఆవిడ కూడా పరమపదించడం, ఆ విగ్రహం కూడా వేళ ఆయన పక్కనే ఇక్కడ ఏర్పాటు చేసినందుకు చిరస్థాయిగా ఈ యొక్క చరిత్రలో చెర్మాడుపల్లి స్థాయి చరిత్ర నుండి మన ఏదైతే నర్సాపురం ఎదురు చరిత్రలో ఉన్న చిరస్థాయిగా ఈ దంపతులు ఆదర్శమైనటువంటి దంపతులుగా ఈ యొక్క ప్రాంతానికి మంచి చేసినటువంటి వ్యక్తులుగా ఉండిపోతారు. ఎందుకంటే వీళ్ళు ఎంతోమంది యొక్క భూమి మీద ఈ యొక్క స్కూల్లో చదువుకుని ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు అవుతున్నటువంటి పరిస్థితి, అటు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అవనండి, లేదంటే వివిధ గవర్నమెంట్ ఉద్యోగాలు అవనండి, ఇటువంటి అంతా కూడా పొందుతున్నారంటే ఆవిడ ఇచ్చినటువంటి స్థానంలో యొక్క దంపతులు ఇచ్చినటువంటి స్థానంలో అవుతూ ఉన్నారంటే నిజంగా ఎంతో ఆ కుటుంబానికి కూడా వాళ్ళ ఎంతో మంచి జరుగుతుంది. చెప్తా ఉన్నారు మన నిప్లేట్ ఉదయ్ వాళ్ళ యొక్క అబ్బాయి ఏదైతే బాబ్జీ గారు రామవతి గారి అబ్బాయి, పెద్దలంతా కూడా చెప్తున్నారు ఇక్కడ గ్రామంలో ఉన్న పెద్దలు ఎంతో చాలా చక్కగా ఆ యొక్క తల్లిదండ్రులని ఆదర్శంగానే ఆయన కూడా నడుచుకుంటూ ఉన్నాడు. ఆయన ఉదయ్ ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఆయన ఏ గొడవలకి వెళ్ళినా ఆయన పని ఏదైనా ఆయన చేసుకుంటూ ఆయన సమాజానికి ఇంకా ఏదో చేయాలనే విధంగానే ఆయన నడుచుకుంటూ ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏదైతే ఇక్కడ విద్యార్థుల యొక్క స్కూల్లో చదువుకుని ఎంతో ప్రయోజకులు అయ్యి వారి యొక్క అందరి ఆశీస్సులు కూడా యొక్క కుటుంబానికి కలగాలని చెప్పేసి, అదేవిధంగా ఉదయ్ కూడా కలగాలని చెప్పేసి, వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ యొక్క మంచి కార్యక్రమంలో నా భాగస్వామ్యం చేసినందుకు యొక్క ఆర్గనైజర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. పెద్దలు అందరూ నిలవండి. ప్లీజ్ స్టాండింగ్ ఆల్ ద పీపుల్. ప్లీజ్ స్టాండ్ ఆల్ ద పీపుల్. ఒక్కసారి బాబ్జీ గారికి పుణ్యమూర్తులైనటువంటి హైమావతి దంపతులకు మనం చప్పట్ల ద్వారా వారికి స్టాండింగ్ ఓవేషన్ చెప్పవలసినది మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి సార్. ప్లీజ్ రిక్వెస్ట్. ప్లీజ్ అలా ఇచ్చేసారంటే బాబు అని అంటారు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే పిల్లలకి అందరూ ఇస్తారండి, ఎకరాలు ఇచ్చేస్తా ఉంటారు అలా అన్నం పెట్టకపోయినా. అది కాదు. చూడండి అక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, పక్కనే గాంధీ గారు, తర్వాత అమ్మ సరస్వతి, వారి పక్కన నిలబడ్డారండి వాళ్ళ విగ్రహాలు. అది వాళ్ళ గొప్పతనం. అందుకు గర్వపడాలి మనం. మన ఊరిలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఎంత మంచి సౌహృదయాలు ఉన్నారో, అందుకనే వారికి మనం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చుకున్నాం. అలాగే చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే పిల్లలు స్కూల్కి పంపేస్తున్నామండి చాలని అనుకుని పిల్లలు స్కూల్కి రాగానే వాళ్ళు టీవీలో సీరియల్ చూసేస్తున్నారు. పిల్లలకు మంచి అలవాట్లు టీచర్లు చెప్పాలని కోరుకుంటున్నారు తప్ప తల్లిదండ్రులు చెప్పాలని కోరుకోవట్లేదండి. ఆ మగపిల్లోడు బాత్రూమ్ టాయిలెట్కి వెళ్తే ఇవాళ టీచర్లు క్లీన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందండి. పిల్లలందరికీ టీచర్లు సర్వీస్ చేయాల్సి వచ్చింది తప్ప తల్లిదండ్రులు మంచి అలవాట్లు నేర్పట్లేదు పిల్లలకి. కాబట్టి తల్లిదండ్రులు నేర్పాల్సింది ఏంటంటే అన్నం తిన్న తర్వాత కంచం కడుక్కోరా అని చెప్పాలి, టాయిలెట్కి వెళ్ళిన తర్వాత క్లీన్ చేయరా అని చెప్పాలి. చిన్న విషయాలుగా అనిపించవచ్చు, కానీ చాలా పెద్ద విషయాలు. మంచి అలవాట్లు లేనటువంటి సిటిజన్ మన దేశానికి కాదు, మన తల్లిదండ్రులకు కాదు, ఎవరికి ఉపయోగపడదు. మంచి సిటిజన్స్గా ఎదగాలని కోరుకుందాం. ఈ సందర్భంగా మన అందరినీ, మీ అందరినీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సంతోషకరమైన వార్త. ఈ 10 సంవత్సరం 10th క్లాస్లో మొదటి స్థానం సాధించిన వారికి, రెండవ స్థానం సాధించిన వారికి పెద్ద మొత్తంలో నగదు అనౌన్స్ చేయమని చెప్పేసి సోదరుడు అన్నయ్య సత్యప్రసాద్ గారు చెప్పారు. అది ఆయన మాటలోనే చెప్తే బాగుంటుందని కోరుకుంటూ ఇక్కడ వచ్చే పెద్దలందరికీ నా నమస్కారం. ఈరోజు హైమావతి సిస్టర్ విగ్రహ ప్రతిష్టకి వచ్చిన అందరికీ నా నమస్కారాలు. ఈ సందర్భంగా ఇప్పుడు అందరూ ప్రైవేట్ స్కూల్కి పారిపోతున్న రోజుల్లో మన గవర్నమెంట్ మున్సిపల్ స్కూల్ని ఈ లెవెల్కి తీసుకొచ్చిన హెడ్ గారికి నా నమస్కారాలు. నేను బతుకున్నంత కాలం ఈ స్కూల్లో 10th ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 10,000 రూపాయలు, సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 5,000 నేను బతుకున్న కాలం ఇస్తాను. థ్యాంక్ యూ. వచ్చిన ఎమ్మెల్యే భూమి నాయకర్ గారికి
ఎక్స్ఎమ్మెల్యే మాధవ్ నాయుడు గారికి, కొత్తూరు రామరాజు గారికి, అలాగే మిగతా పెద్దలందరికీ, ఇక్కడ వచ్చిన అందరూ ఊళ్ళో పెద్దలందరికీ నా నమస్కారం అండి. చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు గంగా టీవీ నెట్వర్క్ ఛానళ్లు 4. గంగా టీవీ తెలుగు ఈవెంట్స్, ప్రమోషన్స్, న్యూస్. గంగా టీవీ స్టూడియో ఇంటర్వ్యూస్, డాన్స్ క్లాసెస్, కామెడీ స్కిట్లు, వంటింటి చిట్కాలు. గంగా టీవీ హరివిల్లు మీ పిల్లల ప్రతిభను గుర్తించి విద్యతో పాటు ఆటపాటలను మీకు ప్రతిబింబంలో చూపించే ఒక వేదిక గంగా టీవీ ఓం ఛానల్. పూర్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, పలు ఆలయాల స్థల పురాణాలు. గంగా టీవీ నెట్వర్క్ 4 ఛానళ్లలో మీ వ్యాపార ప్రకటనలను ఒకే రేటుకు